డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా 4-5 నెలలే ఉంటుంది, మళ్ళీ అప్పుడు అధ్యక్ష చేంజ్ ఉండదు. సో వచ్చే ఎన్నికలు రామచంద్రరావు నేతృత్వంలోనే వెళ్తారు. అయితే మరి ఇప్పుడు పాత నేతలు వద్దనుకున్నప్పుడు కొద్దిమంది ఏమంటారంటే బండి సంజయ్కైనా మళ్ళీ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందని కూడా కొద్దిమంది అంటారు. బట్ పార్టీ ఆలోచన ఏంటి, హైకమాండ్ ఆలోచన ఏంటి? బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్, బీఆర్ఎస్ కు రెడీ చేస్తుంది, బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధమైపోతుంది, ఇటువంటి విమర్శలు వస్తున్నాయి. కవిత కూడా మొన్న బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చెప్పారు. ఇటువంటి విమర్శలు వస్తున్నాయి. కానీ మరి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఏం జరిగింది అన్నదైతే చూడాలి. కానీ ఒకటి మాత్రం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎందుకంటే ఈ మిగతా పార్టీ కార్యకర్తలు వేరు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేరు. నేను గతంలో కూడా చెప్పాను, ఓటు కోసం నోటు కోసం కాదు, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు. ఇప్పుడు మిగతా పార్టీల నేతలు ఏంటంటే డబ్బులు ఇస్తేనే కార్యకర్తలు వాళ్ళు నాయకుల వెంట తిరుగుతారు. ఇక్కడ అది కాదు, దేశం ధర్మం ముఖ్య ఇంపార్టెంట్. 1-2 రోజులు అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత మళ్ళీ 3-4 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత దీన్ని డైజెస్ట్ చేసుకుని ముందుకు వెళ్తారు. కార్యకర్తలు కాదు, పార్టీలో నేతలు కూడా అసంతృప్తిగా డెఫినెట్ గా. ఇక నేతలు అంటే సరే, ఆ నేతల్ని కలుపుకొని వెళ్ళాలి. ఇప్పుడు రామచంద్రరావు ముందున్న సవాళ్ళు అదే, ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఆ నేతలందరినీ కూడా కలుపుకొని ఆయన వెళ్లాల్సిన అవసరం ఉంది. వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొని చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు కనబడుతుంది. చాలా పెద్ద సవాలే ఇది ముందైతే. బట్ ఇప్పుడు కొద్దిమంది మెసేజ్ చేస్తున్నారు, క్యాడర్ కాదు ప్రతి కార్యకర్త అసంతృప్తిగా ఉన్నాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎట్లా మాకు ఊపు రావట్లేదు, ఇది రావట్లేదు. ఇంకొకటి అతి ముఖ్యమైన వ్యవహారం రాజాసింగ్ విషయాన్ని మనం డిస్కస్ చేయాలి. స్పందన ఇక్కడ రాజాసింగ్ ను హ్యాండిల్ చేస్తున్న పద్ధతి అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గనక రాజాసింగ్ ను అప్పుడు మతపరమైన కామెంట్ చేసినందుకు సస్పెండ్ చేసింది, పార్టీ నుంచి బహిష్కరించింది. ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా ఎన్నికల ముందు ఎత్తేసింది. రాజాసింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో గోషామాల్ ఇక్కడ వరకు కాదు, మహారాష్ట్రలో మిగతా నార్త్ ఇండియన్ స్టేట్స్ లో కూడా రాజాసింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దేశవ్యాప్తంగా నష్టం చేస్తుంది రాజాసింగ్ ను కనుక సరిగ్గా డీల్ చేయలేకపోతే. రాజాసింగ్ సరిగ్గా ఇంపార్టెన్స్ ఉండట్లేదు బీజేపీ. అదే రాజాసింగ్ ను సరిగ్గా డీల్ చేయకపోతే ఈ నష్టం ఒక్క మన రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఉంటుంది. ఆయనకు మహారాష్ట్రలో ఫ్యాన్స్ ఉన్నారు, బీహార్ లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. హిందుత్వ ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి 20% ఉంటుంది. డెవలప్మెంట్ ఓటు బ్యాంక్ ఎంతనో హిందుత్వ ఓటు బ్యాంక్ కూడా ముఖ్యం. నరేంద్ర మోడీ ఫస్ట్ హిందుత్వ ఫేస్, ఆ తర్వాత డెవలప్మెంట్ ఫేస్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ యోగి ప్రధానమంత్రిని ఎందుకు అంటారు? వేరే వాళ్ళని కాకుండా రాజ్నాథ్ సింగ్ ను, నితిన్ గడ్కరీను ఎందుకు అనట్లేదు? బేసిక్ ఫండమెంటల్ ఐడియాలజీ హిందుత్వ కదా. మీరు హిందుత్వ ఐడియాలజీతో ఉన్న రాజాథ్ సింగ్ ను నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన పరిధిలో ఉన్న గోషామాల్ పరిధిలో ఉన్న అధ్యక్ష సంబంధించి ఆయన కన్సల్ట్ చేయాలి కదా. కోర్ ఐడియాలజీ ఉన్న వ్యక్తిని రాజాథ్ సింగ్ ను దూరం చేసుకుంటే ఇంకా భారతీయ జనతా పార్టీ ఏముంటుంది? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా రాజాథ్ సింగ్ దాన్ని మేము జాతీయ నాయకత్వానికి పంపించామంటే చాలా మంది ఇండిసిప్లిన్ గా మాట్లాడారు. మీరు ఒక్క రాజాథ్ సింగ్ మీద చర్య తీసుకుంటే, బట్ రాజాథ్ సింగ్ కూడా అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. బహిరంగంగా ఆయన బహిరంగంగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి అట్లా చెప్పు ఉండాల్సింది కాదు. ఆయన కూడా క్రమశిక్షణ పరిధి దాటుతున్నారు. ఇప్పుడు ఆయన హిందుత్వం, దేశము, ధర్మం ముఖ్యం అనుకుంటే ఆయన ఆ విధంగా మాట్లాడకూడదు. ఎట్ ది సేమ్ టైం పార్టీ డీల్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ స్పోక్స్ పర్సన్ తో ప్రెస్ మీట్ పెట్టించి రాజా సింగ్ మేము జాతీయ నాయకత్వానికి ఫార్వర్డ్ చేసామంటే సెంటిమెంట్లు దెబ్బతింటాయి కార్యకర్త. మీరు ఆల్రెడీ 3-4 సంవత్సరాలు ఆయన బహిష్కరించారు పార్టీ నుంచి. ఆయనతో పిలిచి మాట్లాడాలి కదా. అడిగిన ఒక జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఏమవుతుంది? ఆయన అక్కడ సెంట్రల్ హైదరాబాద్ ఏదో జిల్లా అధ్యక్ష పదవి అడిగారు. ఇప్పుడు మిగతా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు